సెప్టెంబర్ 6వ తేదీన కాకినాడ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు నియోజకవర్గాల కమిటీలను ఏర్పాటు చేసినట్లు గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు దూసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ వివేక భవన్లో గల నగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. అదే రూరల్ కోఆర్డినేటర్ గా రమా వెంకటేశ్వర గారు, తుని కోఆర్డినేటర్ గా సిహెచ్ నారాయణాచార్యులు గారు, ప్రతిపాడు కోఆర్డినేటర్ గా సింగిల్ సత్యరాజ్ గారు, జగంపేట కోఆర్డినేటర్ గా డాక్టర్ సాహితీ వర్మ గారు, పెద్దాపురం కోఆర్డినేటర్ గా రేపాటి ప్రసాద్ గారు, పిఠాపురం కోఆర్డినేటర్ గా కోట ఏడుకొండల గారు, అదేవిధంగా కాకినాడ సిటీ వెస్ట్ జోన్ కి, నార్త్ జోన్ కి, ఈస్ట్ జోన్ కి, జగన్నాథపురం జోన్ కి ఈ 4 జోన్లుగా ఇక్కడ పదాధికారులు ఏర్పాటు చేసుకుని కార్యాచరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఏడాది ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి కమిటీగా ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి, నిమజ్జనోత్సవానికి సంబంధించి ఈ చవితి పందిల నిర్వాహకులకు ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి, వారికి ప్రభుత్వ శాఖల ద్వారా ఏ ఏర్పాట్లు చేయాలనేటువంటి విషయం మీద కూడా ఒక వినతి పత్రాన్ని వారికి అందించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. మరి సోమవారం నాడు వారు ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కాకినాడ రూరల్ సముద్ర తీరంలో జాయింట్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా పరిశీలన చేసి సముద్ర అధికారులు అక్కడ ఏర్పాట్ల గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా అన్ని రేవు పట్టణ ప్రాంతాల్లో కూడా ఈ యొక్క నిమజ్జనోత్సవ నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం ద్వారా కల్పించేటువంటి విషయంలో సమితి ఈ ఉత్సవ నిర్వాహకులకు అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా జిల్లా యంత్రాంగం ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నెల 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు గణపతి నవరాత్రులు జరుగుతాయి. 5వ తేదీ శుక్రవారం వచ్చింది కాబట్టి 6వ తేదీ శనివారం గణేశ విగ్రహాల నిమజ్జనోత్సవం నిర్వహించాలి. 7వ తేదీ ఆదివారం నాడు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి చంద్రగ్రహణం రోజున విగ్రహాలు ఉంచకూడదు, గ్రహణం అయిపోయిన తర్వాత విగ్రహాలు కలపకూడదు. కాబట్టి ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకే గంగలో కలిపేసే కార్యక్రమం పూర్తవ్వాలి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా విగ్రహాలు ఉంచేటువంటి వాతావరణం చేయకూడదు. పెద్దలందరూ కూడా ఉత్సవ నిర్వాహకులు తెలియజేసి నగర గణేశ ఉత్సవ సమితి యొక్క కార్యాచరణ కార్యక్రమాలు అందరూ కూడా భాగస్వాములు కావాలని సమితి ప్రజల ద్వారా ఆ విఘ్నేశ్వర స్వామి ఉత్సవ వేడుకలు జయప్రదం చేయాలని కోరుతూ స్వాగతిస్తోంది.